గురుగారు, ఈ నూతన సంవత్సరం మీరు సూచించదగిన సూచనలేమైనా ఉన్నాయి? ప్రేక్షకులకు తెలియజేస్తారా? తప్పకుండానమ్మా. ఈ సంవత్సరంలో మనం ముందుగా చెప్పుకున్నాం. ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయం ఉపాగతే. ఒక సంవత్సరంలోనే గురుడు 3 రాశుల్లో సంచరిస్తూ ఉన్నప్పుడు అది కొంత ఇబ్బందిని కలగజేస్తుంది అని అనుకున్నాం. అందువల్ల ఈ పేరులోనే ఉన్నది పరాభవం అనేటువంటిది. ఈ రెండిటినీ మనం దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరంలో ఉండేటువంటి మాలికా యోగాదులు, దేశారిష్ట యోగాదులు లేదా కూటములు, పంచగ్రహ కూటములు, షడ్గ్రహ కూటములు లేదా ఈ చతుర్గ్రహ కూటములు లాంటి విషయాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏది గుడ్డిగా ఎవరిని అనుసరించవద్దు లేదా అనుకరించవద్దు అనేటువంటి విషయాల్ని మనం చెప్పడం చాలా మంచిది. ఎందుకంటే పక్కవాళ్ళు ఏదో చేశారు, మనం ఇది చెయ్యాలి అనేటువంటి దాన్ని మీరు పెట్టుకోకండి. ఎందుకంటే ఈ సంవత్సరంలో వస్తువుల యొక్క ధరలు లేదా ధాతువులు లేదా మరే ఇతరత్ర విలువైనటువంటి ఖనిజాలు వీటి తాలూకు ధరలు హెచ్చుతగ్గులు చాలా విపరీతంగా ఉండబోతూ ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరంలో ప్రజలు ఒకానొక సందర్భంలో భయాన్ని పొందుతారు, ఒకానొక సందర్భంలో ఆనందాన్ని పొందుతారు. మరీ ముఖ్యంగా పరిపాలించేటువంటి రాజుల్లో మిశ్రమమైనటువంటి భావాలు వ్యక్తమవుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం ఎక్కడైతే మనకి ఈ పుష్కరాలు ఇటువంటివి జరుగుతూ ఉంటాయో అటువంటి వాటిల్లో ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ సంవత్సరంలో గురుడు సింహరాశి యందు సంచరించేటువంటి కాలమందు సింహస్థ గురుదోషము అన్నారు. అంటే గురుడు సింహరాశిలో సంక్రమిస్తూ ఉన్నటువంటి కాలంలో ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు కూడా గోదావరి తీర ప్రాంత ప్రజలెవరూ కూడా చెయ్యరు. ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఈ సంవత్సరంలో ప్రముఖంగా ఏ విధమైనటువంటి గ్రహణాలు లేవు. గ్రహణాలేవి లేకపోవడం వల్ల, అవి మనకి కనబడకపోవడం వల్ల ఏ విధమైనటువంటి గ్రహణ నియమాలని కూడా మనం పాటించనవసరం లేదు. ముఖ్యంగా భయాన్ని తగ్గించుకోవాలి. ప్రజలందరూ కూడా ఈ సంవత్సరంలో మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉంటున్నాం కానీ మానసికంగా ఆరోగ్యంగా ఉండడం లేదు. ఆ మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి మీకు నచ్చినటువంటి పనిని ఆమోదయోగ్యమైనటువంటి విధానంలో చేస్తూ ముందుకు వెళ్ళాలి. మరీ ముఖ్యంగా ఈ సంవత్సరంలో ప్రజలకి ప్రకృతి పట్ల ప్రేమ అధికమవుతుంది. ఎందుకంటే గురుడు కర్కాటక రాశి యందు సంచరిస్తూ ఉన్నారు కాబట్టి ప్రకృతి ప్రేమికులుగా ప్రజలు ఎక్కువగా ఉంటారు. అంటే ఎక్కువ మంది మొక్కలు నాటుతూ ఉంటారు లేదా మొక్కలకు సంబంధించినటువంటి సంరక్షణ చేస్తూ ఉంటారు, జంతువుల పట్ల దయతో ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరంలో ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండగలిగితే ఈ సంవత్సరంలో చక్కటి విజయాల్ని అందుకోగలుగుతారు.